వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో మీరు థంబ్నెయిల్ అండ్ ఇంకా టైటిల్ చూసారు కదా. సో జర్మనీలో మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత మేమంతా కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అనమాట. అంటే మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మీకు అంతా తెలుస్తుంది, లేదా మీరు కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే హాయ్ వెల్కమ్ అండి. మేమైతే జర్మనీలో ఉంటాము. సో ఇక్కడ మేము కొత్తగా ఇల్లు తీసుకుని సో కొత్త ఇంట్లో అంతా సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ అలానే గణేష్ హోమం చేసుకుంటున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ ఇందులో మీకు ఇప్పుడు పెడుతున్నా అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నివి రెడీ అయ్యామన్నమాట. పొద్దున్న లేచి అన్నీ సర్దుకుని ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో ప్రిపరేషన్స్ చేసుకున్నాము. అదంతా కూడా మీకు వీడియో చేసి పెట్టాను. సో అదైతే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, సో దట్ చూడండి. సో మీకు లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను మేమైతే ఇక్కడ పంతులు గారిని పిలుచుకుని చేస్తున్నామని చెప్పేసి. సో ఇక్కడ పంతులు గారు అంటే ఏంటంటే వచ్చేసి వీళ్ళేమి పక్కా పంతులు గారు ఇక్కడ వచ్చేసి పంతులుగానే చేస్తున్నారని కాదనమాట. జర్మనీలో వీళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఇది పార్ట్ టైం కింద చూస్ చేసుకుని కూడా కొంచెం మంది పంతులు గారు అవైలబిలిటీ ఉంటారనమాట. సో మేమైతే మెయిన్ ప్రిఫర్ చేసుకున్నది ఓన్లీ తెలుగు వాళ్ళని ప్రిఫర్ చేసుకున్నాం. సో దట్ మన పద్ధతులన్నీ మనకి కొంచెం మంచిగా మనకే అర్థమవుతాయి అండ్ అలానే ఆయన చేసేవి కూడా మన పద్ధతిలో చేస్తారు కాబట్టి సో మేము అలానే తెలుగు పంతులు గారిని చూస్ చేసుకున్నాం అనమాట. సో మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఓన్లీ వ్రతమే కాకుండా హోమం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇది న్యూ కన్స్ట్రక్షన్ ఏం కాదనమాట. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఇంతకు ముందు ఒక 35 years ఉన్నారనమాట ఆల్రెడీ ఇక్కడ. సో అందుకని చెప్పేసి మేము ఇంకా షిఫ్ట్ అయిన తర్వాత రెనోవేషన్ అదంతా చేయించుకున్నాము. సో అన్ని వీడియోస్ మీకు ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఛానల్లోకి వెళ్ళి చూస్తే ప్లీజ్ చెక్అవుట్ చేయండి మీరు కనుక మిస్ అయితే. అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో మీకు రెగ్యులర్గా నా జర్నీలో వ్లాగ్స్ అండ్ అలానే ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అండ్ ఇంకా ఉప్మా చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. యూజువల్గా అయితే అంత బ్రేక్ఫాస్ట్కి ఏమంత రారు, బట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ నైట్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడ జర్నీలోనే ఉంటారు, మా కజిన్ బ్రదర్ అవుతారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా నైట్ వచ్చారు, రమ్య అండ్ ఇంకా అన్నయ్య. సో వాళ్ళు వచ్చారు కాబట్టి చాలా హెల్ప్ అయింది కూడా మాకు. సో ఇక్కడైతే ముందుగా మేము హోమానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. పంతులు గారు ఏంటంటే అక్కడ హోమానికి కావాల్సినవి అన్నీ అడిగారనమాట సామాన్లు. సో అవన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాము, బట్ ఆయన ఇంకా ఎక్స్ట్రా అడిగారు. సో అవన్నీ కూడా సర్దిస్తున్నాం అనమాట. అండ్ హోమం చేసేటప్పుడు మనకి స్పూన్స్ అవి కావాలి కదా, ఇలా వేసేవి మనకి ఇండియాలో అయితే అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ హోమాలు అవన్నీ అంత ఎక్కువగా చేయరు కాబట్టి పంతులు గారు కూడా చాలా మినిమల్గా పెట్టుకుంటారనమాట. సో అందుకే కొత్త స్పూన్స్ అయితే మంచిది కదా అని చెప్పేసి అవి యూజ్ చేస్తున్నాము. అండ్ అలానే హోమానికి సంబంధించినవన్నీ కూడా ఆయనే తెచ్చుకున్నారనమాట. ఓన్లీ అందులో యూజ్ చేసేవి ఏవైతే దొరకలేదో కొన్ని చెక్కలు అవి ఉంటాయి కదా సమిదలో అని చెప్పేసి అన్నారు. సో అవైతే మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఆ లింక్ కూడా మాకు ఆయనే షేర్ చేశారనమాట. సో రిమైనింగ్ అన్ని ఆయనే మేనేజ్ చేసుకున్నారు హోమానికి. అండ్ అలానే వ్రతానికి ఏమేమి కావాలో కూడా ఆయనే కొన్ని చూసుకున్నారు, కొన్ని మాకు లిస్ట్ పంపించారనమాట. సో అది మనం పంతులు గారితో కమ్యూనికేట్ చేసుకుంటాం కాబట్టి ఆయన మనకి చెప్తారు ఏది ఎక్కడ అవైలబుల్ ఉంటుందో కూడా అన్నీ మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో రెగ్యులర్గా చెప్పాను కదా ఇక్కడ హోమం చేసుకోవడం కొంచెం ఇబ్బంది, మనకి అంత అవుట్డోర్లో కానీ లేదా ఇంట్లో కానీ చేసుకుందామంటే అంత ఈజీ కాదన్నమాట. ఎందుకంటే స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి అండ్ అలానే కొత్తగా రెనోవేషన్ చేసాం కాబట్టి సో ఇంట్లోనే చేస్తే ఏమైందంటే అదంతా స్మోక్ అది ఎక్కువ కమ్మని పట్టేస్తుంది కదా అని చెప్పేసి ఆయన అయితే ఇలా బాల్కనీలో పెట్టుకుందాం అన్నారు. ఎందుకంటే ఇనఫ్ స్పేస్ ఉంది మాకు బాల్కనీలో. సో నలుగురం కూర్చొని చేసుకుంటున్నాం కదా, మెయిన్ అత్తమ్మ మావయ్య కూడా ఉన్నారు మాతో. సో హోమం కూడా నలుగురం కూర్చొని చేసుకున్నాం ఫ్యామిలీ లాగా. అండ్ అలానే వ్రతం కూడా అలానే చేసుకున్నాం. సో ఇదైతే మాకు చాలా మంచిగా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇల్లు తీసుకున్నాక వాళ్ళు కూడా రావడం అండ్ నలుగురం కలిసి అన్ని పూజలు చేసుకోవడం అన్నది చాలా మంచిగా జరిగింది అనుకున్నాము, మెయిన్ అకేషన్కి ఉన్నారని చెప్పేసి. బట్ ఇందులో చిన్నగా మిస్ అయింది ఏంటంటే ఓన్లీ అమ్మ నాన్న వాళ్ళనే మిస్ అయ్యామన్నమాట. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా టైం చూసుకుని వస్తారు. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఇలా మంచిగా మనం పూజలు అండ్ అలానే ఫంక్షన్స్ అల్లి పెట్టుకున్నప్పుడు అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటాము. బట్ ఇలాంటి వాటిలో కొంచెం దూరంగా ఉన్నప్పుడు మిస్ అవుతూ ఉంటాము ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ని. బట్ ఇట్స్ ఓకే, మెయిన్ మావయ్య అత్తమ్మ ఉన్నారు కాబట్టి మాకు కొంచెం అన్ని కవర్ అయినాయి. అంతా పూజలు సాటిస్ఫైడ్గా చాలా మంచిగా చేసుకున్నాము వాళ్ళ సపోర్ట్తో. సో ఇప్పుడైతే హోమంకి అయితే అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాం అనమాట. మేమిద్దరు అటువైపు అండ్ ఇటువైపు అత్తమ్మ మావయ్య అండ్ పంతులు గారు మధ్యలో కూర్చుని ఆయన అయితే చాలా మంచిగా చేశారనమాట పూజ అంతా కూడా. అండ్ ఇక్కడ జర్మనీలో ఉండి ఎవరైనా చూస్తూ మీకు ఏమైనా ఇలా కాంటాక్ట్ కావాలన్నా సరే మీరు జస్ట్ కామెంట్ కానీ లేదా నాకు ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది కదా ఇన్స్టాలో కానీ మెసేజ్ చేయండి. సో దట్ నాకు తెలిసినంత మీకు హెల్ప్ చేస్తాను ఇక్కడ ఇన్ఫర్మేషన్తో. సో ఇప్పుడైతే హోమం స్టార్ట్ అయింది అండ్ ఆయన అయితే చాలా మంచిగా చేశారనమాట హోమం కూడా. అండ్ హోమం పొద్దున్న ఎర్లీగా స్టార్ట్ చేసాం మేము, ఎందుకంటే కొంచెం దుర్ముహూర్తం వస్తుందని చెప్పేసి ఆయన ముందే టైమింగ్స్ అవన్నీ చూసి చెప్పారు మాకు ఏ టైంకి స్టార్ట్ చేసుకోవాలో. సో దాన్ని బట్టి మేము అన్ని ప్రిపేర్డ్గా రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో మార్నింగే మేము హోమం స్టార్ట్ చేసేసుకున్నాము. హోమం
హోమం అయిన తర్వాత వ్రతంకి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ మేము కూర్చుంటాం కాబట్టి ఏది లెగడానికి అవ్వదు అనమాట మళ్ళీ పూజ మధ్యలోంచి. సో అలానే చెప్పాను కదా, సొనాలి వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. అండ్ అలానే రామన్నయ్య అండ్ అలానే రమ్య వచ్చారనమాట. నైట్ మా అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారనమాట. రమ్య మొత్తం హెల్ప్ చేస్తూ ఉంది. మేము పూజలో కూర్చుంటే అన్నీ వాళ్ళే అందించాలి కాబట్టి పాపం అన్నీ అందిస్తూ ఉన్నారనమాట. సో అలా సపోర్ట్ ఉండడం వల్ల మాకు ఇంకొంచెం ఈజీ అయ్యింది. ఇంకా హోమానికి 1 hour 1.5 hours పట్టిందనమాట. సో అది అయిపోయిన తర్వాత వ్రతం వెంటనే స్టార్ట్ చేసాము. ఎందుకంటే మళ్ళీ వ్రతం అయ్యేసరికి ఇంకో 2 hours 3 hours ఈజీగా అవుతుంది కాబట్టి సో వెంటనే స్టార్ట్ చేసామన్నమాట. సో ఈలోపు రమేష్ గారు వచ్చారు. సో రమేష్ గారు మాకు అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట పూజ దగ్గర కూడా. సో అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా కుకింగ్ అవన్నీ మీరు లాస్ట్ బ్లాగ్లోనే చూపించాను, మీకు కొంచెం క్లిప్ చూపించాను. నాకు అంత టైం లేదనమాట అవన్నీ కుకింగ్ అవన్నీ అంత రికార్డ్ చేయడానికి అంత టైం లేదు నాకు. ఎందుకంటే చెప్పాను కదా అన్నీ మేము ఇంట్లోనే చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అన్నీ క్యాటరింగ్ ఇవ్వకుండా అన్నీ మేము ఇంట్లోనే చేసుకున్నాం. అండ్ సౌత్ ఇండియన్ అథెంటిక్ చేద్దాం అంటే మన ఆంధ్ర ఫుడ్ చేద్దాం అని చెప్పేసి సో కొంచెం స్ట్రెస్ తీసుకునే చేసాము. మావయ్య, అత్తమ్మ, నేను, రాజు అందరం కలిపి చేసామన్నమాట వంటలు. సో అవన్నీ అయ్యేసరికి నైట్ బాగా లేట్ అయింది. సో నేను ఇంకా వీడియో అవన్నీ ఏం చేయలే అనమాట. సో అండ్ ఇంకా వంటలు ఏం చేసామన్నది మీకు చెప్తాను. అండ్ అలానే గెస్ట్స్ వస్తారు కదా, ఇక్కడ జర్నీలో వచ్చేసి మనకు అంత కామన్ కాదు కదా ఇలాగ పూజలు చేసుకోవడం అండ్ అలానే హోమాలు చేసుకోవడం. మెయిన్ వచ్చేసి అంత కామన్ కాదు, అంత పొగది వస్తుంది. సో వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటుంది. గెస్ట్స్ వస్తారు, సో వాళ్ళకి నాయిస్ ఎక్కువ వస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే మనకి ఇక్కడ పర్టికులర్ రూల్స్ ఉంటాయి. సో ఇక్కడ మరీ పార్టీస్ చేసుకోకుండా అయితే జనాలు అంత సైలెంట్గా ఎవరు ఉండరు. ఎవరికొకరు గెస్ట్స్ వస్తూ ఉంటారు, పార్టీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇది మన కల్చర్ కాబట్టి మన కల్చర్లో మనం ఇలా పూజలు చేసుకున్నప్పుడు ఇంతమందిని ఇన్వైట్ చేసుకుంటాం కాబట్టి దానికంటూ మనకు ఒక పర్టికులర్ రూల్ ఉంటుంది. మనం ఉంటున్న అపార్ట్మెంట్లో కానీ లేకపోతే మనం ఉంటున్న కమ్యూనిటీలో కానీ మనకు ఒక జస్ట్ ఒక నోటీస్ ఇవ్వచ్చు అనమాట. అంటే మేము ఇలా 1 week ముందు మీరు ఒక మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పచ్చు, మాకు ఇలాగా సో అండ్ సో డేట్లో మాకు ఇలాగా గెస్ట్స్ వస్తారు, సో కొంచెం నాయిసీగా ఉంటుంది, సో డోంట్ మైండ్ అని చెప్పేసి మనకి కొంచెం ఒక నోటీస్ మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో దట్ వాళ్ళు 2 days ముందు అది మనకి నోటీస్ బోర్డులో మన బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ నోటీస్ బోర్డులో వాళ్ళు అది అటాచ్ చేస్తారు. సో దట్ అందరు నైబర్స్ అందరూ అది చదువుతారు. దాంతో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ ఇంట్లో ఈ డేట్కి కొంచెం నాయిసీగా ఉంటుంది లేదా వాళ్ళకి ఎక్కువ గెస్ట్స్ వస్తారని చెప్పేసి అంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. మేబీ మరీ ఎక్కువగా డిస్టర్బ్గా ఉంటే మేబీ రావచ్చేమో. మాకైతే అసలు డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదనమాట. కొంచెం హోమం చేసాం కాబట్టి బాల్కనీలో అది పైన ఇంట్లోకి కొద్దిగా స్మోక్ అయితే వెళ్ళింది. బట్ వాళ్ళు ఫ్రెండ్లీగానే చెప్పారనమాట. అది కూడా నెక్స్ట్ డే చెప్పారు మాకు. సో మీరు ఏం చేసుకున్నారు, ఇలా మా ఇంట్లోకి స్మోక్ వచ్చింది అని చెప్పేసి. బట్ అసలు అది ఎఫెక్టే కాదనమాట. అదేమి ఇబ్బంది అయితే ఏం కాదు అసలు. మేము అలా పెట్టడం వల్ల అందరికీ కొంచెం క్లారిటీ ఉంది, వీళ్ళు కొత్తగా వచ్చారు అండ్ పార్టీ చేసుకున్నారు ఆర్ సంథింగ్ గెస్ట్ ఇన్వైట్ చేసుకున్నారు లంచ్కి అని చెప్పేసి. సో మాదైతే చాలా పీస్ఫుల్గా జరిగింది, అసలు ఏమి ఇబ్బంది అయితే లేకుండా. బట్ సమ్ ప్లేసెస్లో మేబీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో మేమైతే ఇది ఫాలో అయ్యామన్నమాట. సో మాకు చాలా పీస్ఫుల్గా అయ్యింది. అండ్ అలానే వ్రతం కూడా చాలా హ్యాపీగా జరిగిందనమాట. మెయిన్ వచ్చేసి పంతులు గారు చాలా మంచిగా చేయించారు హోమం అండ్ వ్రతం కూడా. మేము తెలుగు పర్టికులర్గా చూస్ చేసుకున్నది అందుకే అనమాట. అంత మంచిగా జరిగిందనమాట మన పద్ధతిలోనే. అండ్ అలానే సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగానే మొత్తం గెస్ట్స్ అందరూ కూడా రావడం స్టార్ట్ అయ్యారనమాట. అంటే పొద్దున్నే ఎర్లీగా రావడం కూడా కష్టమే కదా వాళ్ళు రెడీ అయ్యి. అంటే అది సాటర్డే కదా, వీకెండ్ అనమాట అందరికీ. అండ్ కలిసి వచ్చింది బాగా, పిల్లలందరికీ కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది రావడానికి. అండ్ అలానే గెస్ట్స్ అందరికీ కూడా వీకెండ్ కదా, సాటర్డే అంతా ఫ్రీగా ఉంటారు కాబట్టి చాలా మంచిగా కుదిరింది అనమాట. ఆ రోజు డేట్ కూడా చాలా మంచి రోజు కుదిరింది. సో అందరూ కూడా వచ్చారు, ఎవరు మిస్ కాలే అనమాట. అందరూ వచ్చి విజిట్ చేశారనమాట. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా సరే అలా అందరూ ఫ్యామిలీస్ కలిసి అండ్ పిల్లలు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో మాకు ఫస్ట్ టైం ఇంతమంది మన వాళ్ళు రావడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ జర్మనీలో ఇంత దూరంలో ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీస్ మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉండడం కూడా. ఓం తద్ వాయుః, ఓం తద్ ఆత్మ, ఓం తత్ సత్యం, ఓం తత్ సర్వం, ఓం తత్ పురోణ్ శుద్ధస్తం భూర్భువ స్వరం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. స్వర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. హాయ్ నివి. హాయ్. तानि प्रदक्षिणन्ति प्रदक्षिणं पदे पदे पापोहं पापकर्माणं पापमं पापसम्भवं त्राहिमां कृपया देव शरणागतवत्सला अन्यदास्तरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन. ఏంటి ఓపెన్
ఓ అక్క నువ్వు ఓపెన్ ఉన్నావంట, పైన ఉన్నావంట నువ్వు. తీయలేదు నువ్వు, సర్లే పర్లేదులే. వ్రతం అంతా మంచిగా కంప్లీట్ అయిందనమాట. కథలు అవన్నీ చదువుకొని మంచిగా ప్రసాదం అయితే తిన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలు స్టార్ట్ చేసామన్నమాట. ముందైతే పిల్లలకి సర్వ్ చేస్తున్నాము. చూసారా పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నారు, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో ఉండి చాలా క్యూట్గా అనిపించింది. మోస్ట్లీ అందరూ అమ్మాయిలే అనమాట, ఒకే ఒక అబ్బాయి వచ్చాడనమాట. సో అందరూ అమ్మాయిలే. సో చాలా క్యూట్గా అనిపించింది అందరూ పిల్లలు ఉండేసరికి. సో ఫుడ్ అయితే ఇంకా లంచ్ ముందు పిల్లలకి సర్వ్ చేద్దామని చెప్పేసి పిల్లలకి అయితే ఇంకా కింద పెడుతున్నాం అనమాట. సో దట్ కొంచెం మంచిగా కూర్చొని తింటారు కదా అని చెప్పేసి. బట్ వాళ్ళు కొద్ది తిని బాగానే ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి కూర్చొని తిన్నారనమాట. పిల్లలు చాలా ముద్దుగా అనిపించింది వాళ్ళని చూసి ఆ రోజు. సో వాళ్ళకి ప్లేట్లు పెడుతున్నాం అనమాట. ప్లేట్లు అయితే చాలా పెద్దగా అనిపించినాయి వాళ్ళకి, బట్ కంఫర్ట్గా తిన్నారు అన్నీ కూడా. మెయిన్ వచ్చేసి వంటల్లో చెప్పాను కదా ఏం పెట్టామన్నది మీకు అంత క్లియర్గా నేను లాస్ట్ బ్లాగ్లో ఏం చెప్పలేదు కదా, జస్ట్ చూపించాను అంతే. మెయిన్ వచ్చేసి మేము స్టార్ట్ చేసింది ఒక వడ, రోటీ అండ్ ఇంకా బెండకాయ ఫ్రై, దప్పలం, ముద్దపప్పు, పచ్చళ్ళు అండ్ అలానే పులిహార, వైట్ రైస్ కర్డ్ అనమాట. సో అండ్ సున్నుండలు అనమాట. స్వీట్ వచ్చేసి సున్నుండలు పెట్టాం. అండ్ అలానే అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా, దేవుడి దగ్గర మనం ప్రసాదం పెడతాం కదా, సో అన్నవరం ప్రసాదం అనమాట. అన్నవరం ప్రసాదం వచ్చేసి నేను చేయలేదు, సొనాలి చేసిందనమాట. సో మొత్తం తనకే అనమాట క్రెడిట్. సో ఎందుకంటే ఇన్ని చేస్తున్నాం కదా, సో తను కూడా హెల్ప్ చేస్తానంటే ఇంకా సరే తన అన్నవరం ప్రసాదం ముందుగా చేసిందనమాట ఆల్రెడీ. సో నాకు నచ్చింది. నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. అంటే మనకి మామూలు చిన్న రవ్వ కాకుండా మనకి అన్నవరంలో ఏదైతే రవ్వ చేస్తారో సో ఆ రవ్వ ప్రసాదమే చేసిందనమాట. సో తను అన్నవరం ప్రసాదం చేసి తెచ్చిందనమాట సోనాలి నాకు. ఇంకా చెప్పడం మర్చిపోయాను, వెజ్ కర్రీ కూడా చేసామన్నమాట. అంటే ఆల్వేస్ మిక్స్ వెజ్ ఉంటుంది కదా, సో ఆ కర్రీ కూడా చేసామన్నమాట. సో ఇవన్నమాట మేము చేసిన ఐటమ్స్ ఇంట్లో. సో అంత ఈజీ అయితే అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. కష్టంగా చేసినా సరే మంచిగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. టేస్ట్లన్నీ బాగా నచ్చినాయి అన్నారు. ఎందుకంటే మన తెలుగు ఫుడ్ కాబట్టి అందరది మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అన్ని టేస్ట్లు బాగా కుదిరినాయి అన్నారనమాట. సో మనకి అదొకటి చాలా అనమాట. ఆ కాంప్లిమెంట్ ఒకటి ఇస్తే మనకి చాలా అందరూ హ్యాపీగా భోజనం చేస్తే చాలా అనిపించింది. సో చూస్తున్నారు కదా, మేమైతే వీళ్ళకి సర్వింగ్ స్టార్ట్ చేసాము. పిల్లలన్నీ కొంచెం భలే టేస్ట్ చేశారు చిన్నగా. వాళ్ళు ఎక్కువ ఏం తిన్నారు కాబట్టి హ్యాపీగా స్టార్ట్ చేసి వాళ్ళే తిన్నారనమాట. అందరం కూర్చుని కింద. ఎందుకంటే వ్రతం దగ్గర ఏది పడేయకూడదు, అన్ని పెట్టించేయాలి. అవన్నీ తినాలి రోజు కదా అశ్వి. ఓం పెట్టుకున్నాం కదా మనం. ఇది ఆర్టీ స్పెషల్. అది కొంచెమైనా ట్రై చేస్తుంది. ఇవి చూడు, అలా కొంచెమైనా ట్రై ఇందులో పులుసు చాలా బాగుంది. కొంచెం వేసుకుంటే చాలా బాగుంది. అన్ని కొంచెం పెట్టుకోవాలి సార్ అన్నమాట. పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత సో మిగతా పెద్దవాళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారనమాట లంచ్ వచ్చేసి. అండ్ మేము పెట్టుకున్న టైమింగ్ కూడా కరెక్ట్గా మాకు సెట్ అయింది. ఎందుకంటే హోమ్ వచ్చేసి పొద్దున్నే స్టార్ట్ చేసాం మేము, 7:45 అలా స్టార్ట్ చేసామన్నమాట, 8 అలాగా. సో దట్ హోమం అయ్యి అండ్ తర్వాత వ్రతం అయ్యేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయిందనమాట. సో మంచిగా అనిపించింది. ఇంకా కరెక్ట్గా లంచ్ టైంకి కూడా మనం ఫ్రీ వ్రతంలోంచి లేచి మనం కూడా సర్వ్ చేయొచ్చు కదా అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవడం అవన్నీ. సో చాలా మంచిగా అయ్యింది కాబట్టి అసలు ఇబ్బంది లేదనమాట. అందరికీ ప్రసాదం తిని అండ్ తర్వాత భోజనాలు చేశారనమాట. సో అది చాలా మంచిగా అనిపించింది అందరూ కూడా కూర్చొని భోజనాలు చేస్తుంటే. అండ్ అందరికీ కూడా మెయిన్ వచ్చేసి ఫుడ్ చాలా నచ్చింది. అది మెయిన్ మంచిగా మాకు నచ్చింది అనమాట. అందరూ కూడా ఫుడ్ చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో అలా హ్యాపీగా తింటే చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ అలానే వీడియో కూడా నేను కంప్లీట్ తీయలే అనమాట, ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ వీడియో తీయడం అవన్నీ అవ్వదు కదా. సో చూడండి ఇదే అనమాట ఫుడ్ టేబుల్ వచ్చి మేము ఇంకెలా బఫేలో అరేంజ్ చేస్తామన్నమాట ఫుడ్ వచ్చేసి. సో అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు కాబట్టి సో చిన్నగానే వీడియో తీసామన్నమాట. అండ్ తీసేంత టైం కూడా మాకు రాలేదు అసలు. సో మాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది. అండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిస్ అవుతారు కదా, సో వాళ్ళు కూడా ఇండియా నుంచి చూసినట్టు ఉంటుందని చెప్పేసి సో కొంచెం ఇబ్బంది అయినా సరే కొంచెం అలా వీడియో తీయడానికి ట్రై చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా అసలు నివి రూమ్ అసలు ఎలా ఉందో, అంటే నివి ఒక్కదే ఆడినా ఇలానే ఉంటుంది. సో అందరు పిల్లలు ఆడినా సరే ఇలానే ఉంటుంది. పిల్లలు అన్నాక ఆడుతున్నప్పుడు ఇంకా తప్పదన్నమాట, టాయ్స్ అన్నీ అలానే ఉంటుంది, రూమ్ అంతా అలానే ఉంటుంది.
సో ఆబ్వియస్గా మెస్సీగానే ఉంటుంది. సో డోంట్ మైండ్, ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఒకసారి నివిన్ చూడండి, పొద్దున్నుంచి అదే డ్రెస్ ఉందన్నమాట. అసలు దాని పేషెన్స్కి అసలు నేనైతే అసలు అలా ఉండలే అనమాట. అంటే ఉంటాను కానీ బట్ మరీ అంత కంటిన్యూగా అంత చిన్న వయసులో అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు ఉంచుకోలేదు అలా డ్రెస్లు అవన్నీ కూడా. బట్ నివి అయితే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అదే డ్రెస్తో ఉంది. అండ్ దట్టు కూడా ముందు రోజు అసలు దానికి స్లీపే లేదనమాట. ఎందుకంటే మేము పనులన్నీ చేసుకుంటూ బిజీగా ఉన్నాం కాబట్టి పాపం దానికి అంత స్లీప్ టైం అన్నది అస్సలు లేదనమాట. మేము పడుకునేసరికి 2 అయింది. ఇంకా మాతో పాటే నివి పడుకుందనమాట. అంటే చూడండి అంత అసలు దానికి నిద్రే లేదు. మళ్ళీ ఎర్లీగా మార్నింగ్ లేవాల్సి వచ్చింది. ఎందుకంటే పూజలు అందరూ స్నానం చేసి కూర్చోవాలి కాబట్టి పాపం అది ఎర్లీగానే లేచి స్నానం కూడా నివికి చేయించాను అనమాట. సో అదైతే మార్నింగ్ నుంచి అదే డ్రెస్ ఈవినింగ్ వరకు ఫుల్ ఉందన్నమాట. మెయిన్ దాని ఆనందం వచ్చేసి ఏంటంటే పిల్లలందరూ ఉన్నారనమాట. అది దాని మెయిన్ ఆనందం. అది ఎంత ఇబ్బంది అన్నా సరే చాలా పేషెంట్గా ఆడుకుంటుందన్నమాట. అసలు మెయిన్ అందరూ ఉన్నారు కాబట్టి. సో చూసారా కూర్చుని అందరూ ఐస్ తింటున్నారనమాట. వీళ్ళైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ కూడా మొత్తం ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటూ. అండ్ అలానే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా మెమరీస్ మేము క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి ఫొటోస్ టైం తీసుకుని అందరం కలిసి అన్ని ఫ్యామిలీస్ కలిసి కూడా ఫొటోస్ తీసుకున్నాము. అవి కూడా చాలా ప్రీషియస్ అనమాట మాకు ఇది. ఎందుకంటే మాకు ఇవి ఒక మైల్ స్టోన్స్ కదా మాకు కూడా మా లైఫ్లో. సో ఈ మైల్ స్టోన్స్లో కూడా అందరూ కలిసి సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. సో మాతో పాటు మీకు కూడా ఈ వ్లాగ్ మేము చేసుకున్న ఈ సెలబ్రేషన్స్ అన్ని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే కామెంట్ చేసి చెప్పండి మాకు. ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్ని కూడా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.